రోజు కారులో తిరిగి బోర్ కొట్టిన నాకు ఈవేళ ఎడ్ల బండి పైన నీ పక్కనే కూర్చుని నిన్నే చూసుకుంటూ ఎత్తు పల్లాల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్తూ ఉంటే భలే బాగుంది. అప్పుడేం చూసావు? తీర్థానికి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. ఊపిరాడని జనం మధ్య మన ఇద్దరం ఇంకా దగ్గరై ఒకరికొకరం అతుకుపోతాం. అప్పుడుంది. అవే మాటలు మాటలు కావు, వయసు పాడే పాటలు, ఆడే సయ్యాటలు. బళ్ళు వస్తున్నాయి, గుర్రాలకి రమ్ము పట్టించండి రా. పట్టించండి. బ్రహ్మాండమైన పని చేశావు. అయ్యో అయ్యో, ఎంత పని చేసావయ్యా? ఈ గుర్రాలు మా జమీందారు బాబువి. ఇవంటే ఆయనకి పంచ ప్రాణాలు. ముందు వీటిని విడిచిపెట్టాలి లేదు. వీటి వల్ల మా మనుషులకు ఎంత నష్టం కష్టం వచ్చిందో తెలుసా? నాశనమైన సామాన్లకి, కూలిపోయిన బళ్ళకి డబ్బించిన తర్వాతే ఈ గుర్రాలని పట్టుకెళ్ళమని మీ బాబు గారితో చెప్పుకో. బోసు బాబాయ్, మూర్తి, మీరిద్దరూ ఈ గుర్రాల దగ్గర కాపలా ఉండండి. జరిగిన నష్టానికి డబ్బు తెచ్చిచ్చాకే వాళ్ళని గుర్రాన్ని పట్టుకెళ్ళమని. ఈలోగా నేను గాయపడ్డమని వాళ్ళని ఆసుపత్రిలో చేర్చొస్తాను. అలాగే వెంటనే వెళ్ళి ఆ గుర్రాలన్నిటికీ విషం పెట్టి చంపండిరా. రే మూర్తి, వీటిని మనం డబ్బిచ్చినా వదలకూడదురా. అదేమిటి? ఏమిటేమిటి? ఇవి మళ్ళీ వెళ్ళి మళ్ళాంటి వాళ్ళ బ్రతుకుల్ని చితకదొక్కే ఇవన్న నమ్మకం ఏమిటి? అందుకని నన్ను అడిగితే వీటిని పెంచిన వాళ్ళని చెట్లకు కట్టేసి తల్లకిందులుగా పిట్టల్ని కొట్టినట్టు కొట్టి అల్లా తుపాకీతో. బాబు బాబు బోసు బాబు, గుండు లేని తుపాకీతో పేలుస్తాను అంటే ఎవడు భయపడతాడు నా గుంటు? రేయ్, ఇందులో గుండు లేదు అని నా గుండెని ఎందుకురా తొట్లు పొడిచేలా మాట్లాడతావు? గుర్రాలన్నీ ఒకసారి చచ్చిపోయినాయి. తుపాకీ కూడా పెంచలేదు కదా, ఎందుకు చచ్చిపోయినాయి? ఆయన మనకెందుకు వచ్చింది కూడా? మన రావుతో చెప్పేద్దాం పద. మన జరిగిన 5 రేసుల్లోనూ మీ గుర్రాలు 5 గెలవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. దేశంలో ఎవరికి దక్కన ఆనర్ ఈ రోజు మీకు దక్కింది. మాది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాగజైన్. ఈ కప్స్ తో మీ ఫోటోలు మాకు కావాలి సార్. మా అశ్విని, భరణి, భాషిణి, వాహిని, రోహిణి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటికే దాదాపు 90 రేసులు. ఒక్క నిమిషం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. మనుష్యుల్లో కూడా ఇంత రాక్షసత్వం ఉంటుందనుకోలేదు అరుణ్ బాబు. మన మీద ఉన్న కక్షతోనూ కసితోనూ నోరు లేని జీవాల ప్రాణం తీశారు. ఎవరు? ఇంకెవరు? ఆ భారత్ నగర్ లో ఉన్న రౌడీ మూక. అంకుల్,
వెంటనే మన వాళ్ళని పంపి ఆ పేటకు పెద్ద దిక్కెవరో వాళ్ళని ఈడ్చుకురమ్మనండి. ఎవరైనా అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తాం. అరుణ్ బాబు, వీళ్ళే ఆ పేట పెద్దలు. వీళ్ళ పెద్దలు. అన్నం పెట్టే చేతులకు అన్యాయం తలపెట్టే వీళ్ళు ధర్మంగా మేమిచ్చిన స్థలంలో ఉంటూ మాకు పంచ ప్రాణాలైన పంచ కళ్యాణీల ప్రాణాలు తీసిన వీళ్ళు పెద్దల. నో, వెంటనే పేట ఖాళీ చేయమనండి. విన్నారుగా అరుణబాబు అభిప్రాయం. వెంటనే పేట ఖాళీ చేసి వెళ్ళిపోతామని ఈ కాగితాల మీద సంతకాలు చేయండి. చూశారా బాబు, యజమాని మాటను వీళ్ళంతా నిర్లక్ష్యంగా చూస్తున్నారు. నాకు అనుమతి ఇవ్వండి, వాళ్ళంతా నేను చూస్తాను. అంకల్, నోరు లేని గుర్రాల ప్రాణాలు తీసిన వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పండి. గాడ్స్ చూస్తారే, చెప్పిన మాట వినే వరకు వీళ్ళని చావగొట్టండి. అరుణ్ బాబు, ఏమిటి అమానుషం? ఆ దారుణాన్ని అరికట్టండి. ఏ పాపం ఎరగని ఆ పేద ప్రజల్ని క్షమించి వదిలేయండి. స్వప్న, ఇది నా అంతరంగానికి సంబంధించిన విషయం. నాకు నా వంశానికి ఎంతో గౌరవ ప్రతిష్టను సంపాదించిన అశ్వాలను ఆటవికంగా చంపిన ఆ మూర్ఖుల్ని క్షమించి వదిలేమంటావా? అరుణ్ బాబు, ఈ విషయంలో నాకు సలహా ఇచ్చి నీకిచ్చిన చనువును దుర్వినియోగపరచుకో. తీసినా సరే భారత నగర ఖాళీ చేసి వెళ్ళాం. మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి మా నాయకుడు 100 దెబ్బలతో సమాధానం చెబుతాడు. మీ అధికారాన్ని ప్రశ్నిస్తాడు. ఇక్కడ అరుణ్ బాబు ఆదేశాలు అమలు జరపడం తప్ప ఆజ్ఞాపించే అధికారం ఎవరికి లేదు. ఉంది. ప్రభు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రజలకుంది. యజమాని తప్పు చేస్తే నిలదీసే హక్కు సేవకుడికుంది. డబ్బు గల వారు అధికారాన్ని ప్రదర్శిస్తే అణగతొక్కే హక్కు పేదవాడికి ఉంది. అసలు ఎవరు నువ్వు? రాముణ్ణి, కష్టాన్ని నమ్ముకుని కడుపు నింపుకునే భారత్ నగర్ వాసులకు సకల గుణాభిరాముణ్ణి, ఖండకావరం పెరిగిన నీలాంటి ధర్మదాంతులకు కోదండ రాముణ్ణి. ఓహో, నువ్వేనా వీళ్ళ నాయకుడివి? సరే, ఎలాగూ వచ్చావు గనక దేహశుద్ధి చేయించుకు మరీ వెళ్ళు. ఒరే బంగారు రాజు, ఉన్న ఆస్తి పోతే బంగారు పళ్ళైనా అమ్ముకుని బ్రతకొచ్చని అనుకుంటున్నావేమో. ఒక్క గుద్దు గుద్దానంటే ఆ పళ్ళు వెళ్లి వలకట్లో పడతాయి. ఆగో, వచ్చింది రాజప్రసారం దగ్గరకని తెలిసే మాట్లాడుతున్నావా? రూపంలో మా సారూప్యాన్ని పొందిన నువ్వు గుణంలో ఆ అవగింజంతైనా మా పోలికను పొందలేదే. పోలికలు భగవంతుడిచ్చి ఉండొచ్చు మిస్టర్ అరుణ్ కుమార్. గుణాలు కాలానుగుణంగా వస్తాయి. పుట్టుకతో పేదవాడిని తీసుకొచ్చి నీ స్థానంలో పెట్టిన ఇదే పొగరుమొత్తనం, ఇదే భేషజం, ఇదే ఉడుకుమొత్తనం కనిపిస్తాయి. షటప్! నోరు లేని జీవాలను చావుగొట్టిన నీకు న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? మనుషుల్ని నోరు లేని జీవాలుగా మార్చి చిత్రహింసలు పాలు చేస్తున్న నీకు న్యాయం గురించి కూడా తెలుసా? మర్యాదగా ఆ పేటను ఖాళీ చేసి మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకోకపోతే నీ తల మా కోట కుమారికి వేలాడుతుంది. మా మీద దాడి చేసినందుకు, నాకు ఆప్తులైన వీళ్ళిద్దరిని ఈ విధంగా హింసించినందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకుని నువ్వు క్షమాపణ చెప్పుకోకపోతే మీ అందరి తలల్ని ఈ కోట కుమారికే వేలాడదీసి నేను తిరిగి పెడతాను. బడా, వియ్యానికి సరితూగవు గాని కయ్యానికి సరిజోడువిరా. కయ్యానికి కాలు దువ్వే నిన్ను నీ వాళ్ళని నేను ఒక్కడే ఓడించి నా వాళ్ళని తీసుకుపోతాను. ఎంత సాహసం! చూస్తారే, వాడు పొగరాను తండ్రి. ఆగండి. పందానికైనా పంతానికైనా నేనెప్పుడు ఫస్ట్ అని మీ అందరికీ తెలుసుగా అంకుల్. వీడి పొగరు నేను దించుతాను. నా పరివారాన్ని అక్కర్లేదు. నన్ను ఒక్కడినే ఓడించి నీ మనుషుల్ని తీసుకుపో.
సోదరా రక్తము కళ్ళ చూచినాడు. నోర్మి గొడవ ముదిరేటట్టుంది, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రండి ఇన్స్పెక్టర్ గారు, ఆ దుర్మార్గుడు ఎవరో మా అరుణ్ కుమార్ ని హత్య చేయబోతున్నాడు. కానిస్టేబుల్ కమాన్. ఇలాంటి వాళ్ళకి సంఖ్యలు చాలు ఇన్స్పెక్టర్ గారు. మళ్ళీ ఇలాంటి దౌర్జన్యం చేయకుండా స్టేషన్ కి తీసుకెళ్లి మీ తలగా చూపించారు. ఈ సంఖ్యలు పోలీసులు నన్ను ఆపలేరు. తిరిగి వస్తాను. మీ అధికారాన్ని అడుసులో వేసి తొక్కేస్తాను. మీ అహంకారాన్ని అధపాతాలానికి అడగ తొక్కేస్తాను. మీ భవంతుల్ని పునాదులతో సహా పెగిలించి వేస్తాను. ఇది రాముడిగా చెప్తున్న మాట కాదురా, పరశురాముడిగా చేస్తున్న ప్రతిజ్ఞ. సోదరా నిన్నటి నుంచి నాకు మనశ్శాంతి కరువై ఉన్నది. ఏమిటి నీ మనస్సును దొలుస్తున్న శాంతి? నీ అమ్మ నిన్ను కన్నది, నా అమ్మ నన్ను కన్నది. ఆ. మన పోలికలోనున్నవాడెవడూ కానరాలేదు కదా. మరి ఒక్కయమ్మ కదని అరుణ కుమారుడు రాముడు ఒకే పోలికలో ఎట్లున్నారు? ఇదే నా దేహమును తొలుచుచున్న సందేహము. మూర్ఖుడా, భారతం చదవలేదా? అందులో 5 ఒకే పోలిక కలిగిన వాళ్ళు ఉంటారు అని రాశారు. అలాగే నీలాంటి వాళ్ళు ఒక 5, నాలాంటి వాళ్ళు ఒక 5 ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. ఎట్లుందరు? ఓహో, నీ అబ్బా నా అబ్బా వ్యాహ్యాలికో విహారమునకో పోయినప్పుడు చిల్లర సరసములకు పుట్టిన బాపత. చూడు బుజ్జివరాలు, ముందు ఆ ముసలి ప్రకాశంగాన్ని పేటలో పడేసి ఆ పేటను ఖాళీ చేయించే ఏర్పాటు గువ్వీలతో చెప్పి చేయించు. గుబీలా వాళ్ళెవరు? గుర్రపు వీరులు. కాబూలియన్సా కంబోడియన్సా? కాదయ్యా, మన కాకినాడ లేదు, అందులో రామారావు పేట ఏరియన్. మన వాళ్ళేనా? తూగోజీ